రాగి మిల్లు కార్మికుల యొక్క స్థలానికి కాంగ్రెస్ నాయకులు బట్టల షాపు యజమాని ఇద్దరు సంయుక్తంగా కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మరి అది కార్మికుల యొక్క స్థలం అని తెలిసి వారికి అన్యాయం చేస్తూ మిమ్మల్ని ఎన్నుకున్నందుకు వాళ్ళకి అన్యాయం చేస్తున్నారా, లేకుంటే పెట్టుబడిదారులకు మద్దతు ఇస్తున్నారా? మీ ఆలోచన విధానం ఏంటి? రెండో విషయం, 1933లో ఆజంజాయి మిల్ ఫౌండేషన్ పడితే 35లో ఉత్పత్తి స్టార్ట్ అయింది. 37లో కార్మిక సంఘం ఏర్పడ్డది. సర్వేపట్ల రామనాథం గారు మొట్టమొదటి కార్మిక నాయకునిగా అప్పుడున్నటువంటి ఖమ్మం వరంగల్ జిల్లా కింద ఉండే అప్పుడు వరంగల్ జిల్లా కింద ఆ కార్మిక సంఘం ఏర్పడడం జరిగింది. 13,000 మంది కార్మికులతోటి ఆ రోజు నిర్మాణం జరిగింది. దాంట్లో 8,000 మంది కార్మికులు సభ్యత్వాలు తీసుకొని ఆ స్థలాన్ని ఆ రోజు కొనుగోలు చేసుకోవడం జరిగింది. కొనుగోలు చేసుకున్న క్రమంలో వరంగల్లో ఇప్పుడు పెద్ద నాయకులు అనుకునే చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఆ కార్మిక సంఘానికి నాయకత్వం వహించింది. బండారు నాగభూషణం గారు కానీ, పురుషోత్తమరావు గారు కానీ, బండ ప్రకాష్ కానీ, ఇలా చాలామంది చెప్పుకుంటూ పోతే చాలామంది మహానుభావులందరూ కూడా దానికి నాయకత్వం వహించింది. మరి కార్మిక స్థలాన్ని ఏ కార్మికుడు అమ్మితే ఈ బట్టల షాపు యజమాని కాసం ఓం నమ శివ అంటేనే కొన్నాడు. అది ప్రజలకు వివరించాలి. 2023 ఏప్రిల్ మాసంలో తను కొనుగోలు చేసిన అని చెప్పి అది బజార్కి ఎక్కితే అప్పుడున్నటువంటి శాసనసభ్యునిగా మా పార్టీని మమ్మల్ని బదనాం చేసింది. ఇవాళ నిలదీసి అడుగుతున్నాం, ఎవరు దాని వెనుక దొంగలు, ఎవరు ఆ దొంగకు సహాయం చేసిల్లో, ఎవరు దాన్ని ప్రోత్సహించిల్లో, ఇవాళ ఎవరు వచ్చి దాన్ని నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ప్రజలు గమనించాలి. ఇవాళ మేము కొట్లాడేది 320 మంది కార్మికుల పక్షాన కొట్లాడుతున్నాం. కార్మికుల కోసం పనిచేస్తాం మేము. ఇవాళ 320 మంది కార్మికులు కొత్త చేత పట్టుకొని రోడ్డు పాలైళ్ళు. మేము మా పార్టీ 320 మంది కార్మికులను ఆజాంజాయి మిల్ స్థలంలో వాళ్ళకు ఆల్టర్నేట్గా ఉడా స్థలంలో వాళ్ళకు ప్లాట్లు ఇచ్చి ఇక్కడ ప్రజలకు అవసరార్థం కలెక్టర్ ఆఫీస్ నిర్మాణం చేసినాం. మా నిజాయితీ అది. మరి వాళ్ళ బలం ఉన్నదని చెప్పి, అధికారం ఉన్నదని చెప్పి పెట్టుబడిదారులకు వర్తలు పలుకుంటూ కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతే మేము చూసుకుంటూ కూర్చున్నందుకు మేమేం మీ కింద జాగీర్దారులం కాదు, మీ తొత్తులం కాదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఒకటే, ఏ ఇక్కడైతే అక్కడ పేరుస్తావో నమశివాయ ఆడ కార్మిక భవనం కట్టేదానిక బీఆర్ఎస్ పార్టీ వదలదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. కార్మిక పక్షాన కొట్లాడతాం. రాబో భవిష్యత్తులో ఆ స్థలాన్ని కాపాడుకునే ప్రక్రియగా దాని నిర్మాణం కూడా చాలా పటిష్టంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది.